సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో మరొక విషాదం అయితే చోటు చేసుకుంది. ప్రముఖ తెలుగు సినిమా గాయకురాలైన రావు బాలసరస్వతి దేవి గారైతే మృతి చెందారు. అయితే ఈ నేపథ్యంలో ఒకసారి ఆమె మొత్తం సినీ ప్రస్థానం గురించి చెప్తారా సార్? అంటే సినిమా ప్రస్థానము అంటే ఆవిడ గుంటూరు నుంచి మొదలైన ప్రయాణం. ఆవిడ 28లో పుట్టారు. 1928 సంవత్సరంలో జన్మించారు. హ్మ్. ఇంకొక 3 సంవత్సరాల్లో ఆవిడకి 100వ ఏట ప్రవేశించి ఉండేవారు ఉండుంటే. కానీ ఇప్పుడు వెళ్ళిపోవటం అనేది బాధాకరం. ఇంకొక 3 సంవత్సరాల్లో ఆవిడ శత జయంతి కార్యక్రమాలున్నాయి. అయితే ఆవిడ ఉండుంటే అవి ఇంకోలా జరిగుండేవి. తెలుగు సినిమా పరిశ్రమ ప్రారంభం నుంచి అంటే గూడవల్లి రామబ్రహ్మం గారు ఈవిడ్ని నటిగా చూశాడు. ఆవిడ చిన్న వయసులోనే కర్ణాటక సంగీతం నేర్చుకున్నారు గుంటూరులోనే. గుంటూరులోనే ఆవిడ 3వ క్లాస్ వరకు అక్కడే చదువుకున్నారు. కావేటి పార్థసారథి అనే పేరు ఈవిడ తండ్రి గారి. ఆయనకి ఇంట్లోనే వాళ్ళకి ఇది ఉంది. సంగీతం అనేది ఇంట్లో ఉంది. వారి తండ్రి గారి దగ్గర ఉంది, తల్లి గారి దగ్గర ఉంది. ఉండటంతో ఈవిడికి కూడా ఆ విద్య అంటే అనుకోకుండానే అది అలా వచ్చేసింది. సహజంగా సంగీతం వంటబట్టింది ఆవిడకి. వంటబట్టిన తర్వాత వాస్తవానికి ఈవిడ పేరు సరస్వతీదేవి. ఈవిడ చాలా చిన్న వయసులోనే పాడటం మొదలుపెట్టేసరికి బాల సరస్వతి అన్నారు. బాలమురళీకృష్ణ గారి పరిస్థితి కూడా అదే. ఆయన పేరు కూడా మురళీకృష్ణ. ఆయన చాలా చిన్నతనం నుంచి పాడటం వలన బాలమురళీకృష్ణ అయ్యాడు. అలా గుంటూరు నుంచి పిల్లల చదువులు ఎదుగుదల ఆ రోజుల్లో ఆంధ్ర ప్రావిన్స్ వీటన్నిటికీ కూడా క్యాపిటల్ మెడ్రాసే. అందుకని మెడ్రాస్ చేరాడు పిల్లలను తీసుకొని. ఆయన మెడ్రాస్ చేరిన వీళ్ళకి ఒక సినిమా హాల్ కూడా ఉండేది గుంటూరులో అని అంటారు. అలా ఉంటూ గుంటూరు నుంచి మెడ్రాస్ చేరి ఈవిడ బ్రదర్ రికార్డిస్ట్గా ఉండేవాడు. ఆయన రికార్డిస్ట్గా ఉన్నాడు. తర్వాత ఈవిడ సిస్టర్ అక్కడ ఎంప్లాయ్మెంట్లో ఉంది, ఉద్యోగిని ఆవిడ. ఈవిడ మ్యూజిక్ నేర్చుకుని నెమ్మదిగా సినిమాల వైపు ప్రయాణం మొదలైంది. దాదాపు ఈవిడ సినిమా ప్రయాణం మొదలుపెట్టుతున్న టైంలోనే సాలూరు రాజేశ్వరరావు గారు అప్పటికి ప్రైవేట్ రికార్డులతో చాలా పాపులారిటీ సంపాదించుకుని ఉన్నాడు. ఆయన ఆ పాపులారిటీ మీద ఆయన సినిమాల్లోకి రావటం, సినిమాల్లో ఆయన ముందు చిన్న క్యారెక్టర్ వేసి తులాభారం వీటిల్లో కృష్ణుడిగా కనిపించి ఆ తర్వాత నెమ్మదిగా ఆయన మ్యూజిక్ డైరెక్టర్గానే స్థిరపడ్డాడు. ఈవిడ తొలి రోజుల్లో ఆయనతో కూడా కలిసి పాడింది. ఆ తర్వాత నెమ్మదిగా ఈవిడ సుబ్బరామన్ అని ఆ రోజుల్లో ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఉండేవాడు, దేవదాస్ సినిమా మ్యూజిక్ డైరెక్టర్. ఆయన సుబ్బరామన్ గారితో ఈవిడికి కొంచెం సాన్నిహిత్యం వచ్చింది, అంటే ఫ్రెండ్షిప్. ఆవిడ సుబ్బరామన్ మ్యూజిక్ని చాలా ఎంజాయ్ చేసేది, చాలా ఇష్టపడేది. అయితే ఆయన చిన్న వయసులోనే చనిపోయాడు. దేవదాసు సినిమాకే ఆయనే మ్యూజిక్ డైరెక్టర్. తెలుగులో అక్కినేని నాగేశ్వరరావు గారికి పేరు తీసుకొచ్చిన సినిమా. అలాగే ఎంఎస్ విశ్వనాథన్ వీళ్ళందరూ ఆయన దగ్గర పనిచేసేవారు అప్పుడు. రామ్మూర్తి, విశ్వనాథం వీళ్ళందరూ ఆయన శిష్యులే. ఆ ఘంటసాల గారు కూడా ఆయన దగ్గర ఆర్కెస్ట్రా, ఆయన ఎలా కండక్ట్ చేస్తాడు ఆర్కెస్ట్రాని అవి నేర్చుకోవటానికి కొద్ది రోజులు ఆయనతో ట్రావెల్ అయ్యాడు. ఆయన దగ్గర అసిస్టెంట్గా చేశాడు, ఈయన మ్యూజిక్ డైరెక్షన్ చేస్తూనే. అంత ప్రతిభావంతుడు ఆయన. బ్రతుకు తెరువు అనే సినిమా ఆయన చనిపోయిన తర్వాత ఘంటసాల గారు కంప్లీట్ చేశాడు. అలాగే దేవదాస్ సినిమా కూడా ఆయన చనిపోయిన తర్వాత ఎంఎస్ విశ్వనాథన్ కంప్లీట్ చేశాడు. జగమే మాయ అనే పాట ఎంఎస్ విశ్వనాథన్ గారు ట్యూన్ చేసింది, కాకపోతే సుబ్బరామన్ గారి పేరుతోనే నడుస్తుంది అది. అలాగే బ్రతుకు తెరువు సినిమాలో అందమే ఆనందం అనే పాట ఘంటసాల గారు ట్యూన్ చేశాడు, కానీ అది సుబ్బరామన్ గారి అకౌంట్లోనే ఉంటుంది. ఆయన గౌరవార్థం అలా వదిలేశారు దాన్ని. అలా సుబ్బరామన్ సంగీతము, ఆయన విద్వత్తు పట్ల ఈవిడికి చాలా గౌరవం ఉండేది బాల సరస్వతి గారికి. ఒక సందర్భంలో ఏదో ఇంటర్వ్యూలో అందావిడ, సుబ్బరామన్ చనిపోకుండా ఉండుంటే నేను సినిమాల్లో పాడటం మానేసేదాన్ని కాదు,
అలా ఆవిడ ఘంటసాల గారి మ్యూజిక్ డైరెక్షన్లో పాడారు. అలాగే ఘంటసాల గారితో కలిసి చాలా పాటలు పాడారు. జయసింహ సినిమాలో 2 అద్భుతమైన డ్యూయెట్లు ఉంటాయి. 2 డ్యూయెట్లు ఆవిడే పాడారు. వాహిదా రెహమాన్ హీరోయిన్. వాహిదా రెహమాన్, ఎన్టీఆర్ పెయిరు. ఆ పాటలు 2 చాలా ఆహ్లాదకరంగా ఉంటాయి. ఆవిడ గాత్రం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. 'రాజే నా ప్రాణం' అని ఓ సినిమాలో ఆవిడ కృష్ణశాస్త్రి గారి పాట ఒకటి పాడింది. 'మల్లెపూలు మొల్లా పూలు కల్వ పూలు కావాలా' అని పాట అది. అది జనాలకు విపరీతంగా నచ్చేసింది ఆ రోజుల్లో. అలాగే ఆవిడ పాడిన చాలా పాటలు రేడియోలో పాడింది, ఆవిడ ఆకాశవాణిలో పాడింది. ఉమ్, ఆకాశవాణిలో ఆవిడ పాడిన పాటలు ఇప్పటికీ పాడేవాళ్ళు ఉన్నారు. ఆవిడ గాత్రాన్ని ఆ, ఘంటసాల గారు అలాగే సుబ్రహ్మణ్యం మ్యూజిక్ డైరెక్షన్లో ఆవిడ దేవదాసులో పాడిన పాటలు, చంద్రముఖి పాడే పాటలన్నీ బాలసరస్వతి గారే పాడారు ఆ సినిమాలో. ఇంత తెలిసియుండి ఈ గుణమేలరా అని అవన్నీ ఆవిడే పాడింది. ఆ తరువాత తానే మారినా అది కూడా ఆవిడ పాడింది, బాలసరస్వతి గారు పాడింది. అక్కడి నుంచి మొదలైన ప్రయాణం తర్వాత ఆవిడ 15వ ఏట ఉన్నప్పుడు ఒకసారి ఎప్పుడో మెడ్రాస్లో రేస్ క్లబ్కి వెడితే వెంకటగిరి రాజా తాలూకా వెంకటగిరి రాజా వంశానికి చెందినటువంటి కోలంక జమీందార్ గారు ఆవిడని అక్కడ చూసి మోహించి పెళ్లి చేసుకున్నాడు ఆయన. సరే పెళ్లి చేసేద్దామని వాళ్ళ ఫాదరు మదరు కూడా డిసైడ్ అయ్యారు. పెళ్ళి అయిపోయింది. పెళ్ళి అయిపోయే నాటికి ఈవిడ మంచి గాయనిగా ఒక గుర్తింపు తెచ్చుకుని అనేక అవకాశాలు వస్తున్నాయి. ఘంటసాల గారి సంగీత దర్శకత్వంలో షావుకారులో కూడా పాడింది ఈవిడ. ఈ ప్రయాణంలో ఆవిడతో పాటు రికార్డింగ్ థియేటర్స్కి వచ్చేవాడు ఆయన జమీందార్ గారు. వచ్చి ఇక్కడ మ్యూజిక్ డైరెక్టర్లు, తోటి సింగర్లు ఎవరైనా ఆవిడతో సన్నిహితంగా ఉంటే ఆయన చాలా సీరియస్గా కోప్పడేవాడు. దూరంగా ఉండి చెప్పండి మ్యూజిక్ డైరెక్టర్లకి. ఇలా ఈ గందరగోళం నడుస్తూ ఉండగా ఆవిడ నెమ్మదిగా ఇక లాభం లేదని సినిమాలకి గుడ్ బై చెప్పి పూర్తిగా గృహస్థ జీవితానికి స్థిరపడిపోయింది. ఆవిడకి పిల్లలు, ఆ తర్వాత పిల్లల పెంపకము, ఆ హడావిడి, ఆ గోల్లోకి వెళ్ళిపోయి ఆవిడ పాడలేదు. కానీ ఆవిడ గాత్రాన్ని విపరీతంగా ఇష్టపడే రమేష్ నాయుడు గారు చాలా కాలం తర్వాత ఆవిడతో సంఘం చెక్కిన శిల్పాలు అనే సినిమాలో ఓ పాట పాడించాడు. ఆ పాట పాడించడానికి రమేష్ నాయుడు గారికి కోరిక ఉండడంతో పాటు విజయ నిర్మల్ గారికి ఒక రిలేషన్ ఉంది ఆవిడతో. ఈ పెళ్లికి ముందు కోలంక జమీందార్ గారిని పెళ్లి చేసుకోవడానికి ముందు ఆవిడ తండ్రి గారి వైపు నుంచి ఉమ్, విజయ నిర్మల కుటుంబంతో ఒక బంధుత్వం ఉంది. అందుకని ఆవిడ అట్నుంచి ప్రయత్నం చేసి రమేష్ నాయుడు ఇలా కోరుకుంటున్నాడు అనే విషయాన్ని ఆవిడకి కన్వే చేసి, అప్పటికి ఆవిడ రమేష్ నాయుడు గారి మ్యూజిక్ విని ఉన్నారు. విని ఉండి ఆవిడ మనసుకి నచ్చినటువంటి సంగీతం అది. ఈయన కూడా చాలా ఆహ్లాదకరమైనటువంటి సంగీతాన్ని అందించేవాడు. నిజమే తన మ్యూజిక్ డైరెక్షన్లో పాడితే బాగానే ఉంటుంది అనిపించి ఆ సంగం చెక్కిన శిల్పాల్లో ఆ పాట పాడింది ఆవిడ. ఆ తరువాత మళ్ళీ సినిమాల్లో ఆవిడ పాడే ప్రయత్నం చేయలేదు. రెండోది సినిమా సంగీతం ఆ రోజుల తర్వాత అంటే పర్టికులర్గా రాజేశ్వరరావు గారు, పెండ్యాల నాగేశ్వరరావు గారు, ఘంటసాల వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చినటువంటి సంగీతం అంతా కూడా కొంచెం ఇబ్బందికరంగా మారింది అనేది ఒక పర్సనల్ ఒపీనియన్గా ఉండేది ఆవిడ. ఆవిడ చాలా విస్తృతంగానే ఇంటర్వ్యూలు కూడా ఇచ్చారు తన గురించి, తన జీవితం గురించి, అలాగే సినిమా సంగీతం గురించి ఆవిడ తన అభిప్రాయాలన్నీ ప్రపంచంతో విస్తృతంగా పంచుకున్నారు. ఆవిడ అభిప్రాయం ప్రకారం సినిమా సంగీతంలో ప్రస్తుతం నడుస్తున్నటువంటి దశ అని ఏదైతే అంటున్నామో మనం, ఇది పునాది లేకుండా నడుస్తోందేమో అనిపించేలాగా. అంటే సినిమా పాటకి సంగీతం శ్రీనివాసరావు గారు ఒక అర్థం చెప్తాడు. ఏ టైంలో ఏది నడుస్తుందో దాన్ని యాక్సెప్ట్ చేయడం తప్ప తిరస్కరిస్తే పనవదు అని. అయితే ఈవిడ మాత్రం తన అభిప్రాయాలు చాలా నిష్కర్షగానే చెప్పేది. ఉమ్, ఇప్పుడు వస్తున్న సినిమా పాటలు ఏవి నన్ను అట్రాక్ట్ చేయటం లేదు అంది ఆవిడ ఒక దశలో. అయితే ఎంఎస్ విశ్వనాథన్ గారు, మహదేవన్
వీళ్ళ మ్యూజిక్ వరకు ఆవిడ ఎంజాయ్ చేశారు. రమేష్ నాయుడు అక్కడ వరకు. ఆ తర్వాత చక్రవర్తి గారు ఆ ఏరియాకి వచ్చిన తర్వాత ఆవిడ కొంచెం దూరం జరిగారు. ఆ మధ్య కాలంలో బాలసుబ్రహ్మణ్యం గారు ఆవిడకి ఒక సత్కార కార్యక్రమం నిర్వహించాడు ఇక్కడే. ఇలా ఆవిడ సినిమా ప్రయాణం ఇలా నడిచింది. అయితే ఈ సమయంలోనే ఆవిడ కోలంక జమీకి సంబంధించిన సమస్యలతో కూడా బాధపడ్డారు. అంటే ఆయన చనిపోయిన తర్వాత ఆస్తులు వేరే వాళ్ళు కబ్జా చేయటం, దాదాపు చాలా కోట్ల ఆస్తి కోల్పోయింది ఆవిడ. విజయవాడలో కూడా వాళ్ళకి తాలూకా ఆఫీస్ దగ్గరలో ఒక బిల్డింగ్ ఉండేది. అది కూడా తర్వాత రోజుల్లో అమ్మేసుకున్నారు. లక్ష్మీ పిక్చర్స్ ఏదో ఒక డిస్ట్రిబ్యూటింగ్ కంపెనీ ఉండేది దానిలో. అలా ఆ ప్రాపర్టీస్ ఉండేవి ఆవిడకి. అది డిస్పోజ్ చేయడం కోసం ఎప్పుడో విజయవాడ వచ్చింది ఆవిడ. ఆ తర్వాత ఎన్టీ రామారావు గారి దగ్గరకు ఒక ప్రపోజల్తో వెళ్ళింది ఆవిడ. ఒక 1000 గజాల స్థలం మాది కబ్జాకు గురైంది, మీరు ఏమైనా చేసి పెట్టగలరా? ఆయన చేద్దాము అన్నాడు, కానీ అప్పుడు ఎలక్షన్ హడావిడి 94 ఎన్నికలప్పుడు అడిగింది. ఆయన ఎన్నికల హడావిడిలో ఉండి పట్టించుకోలేదు. ఆ తర్వాత ఈవిడ ఆయనకి రిఫర్ చేయలేదు. ఎన్నో పోగొట్టుకున్నాం, ఇది కూడా పోతే పోయిందిలే అనుకుంది. ఈ లోపల ఆయన వెళ్ళిపోయాడు. చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లారు, కానీ ప్రయోజనం లేకపోయింది. ఆ తర్వాత ఆవిడకి మ్యూజిక్ ఇన్స్టిట్యూషన్ ఒకటి ప్రారంభించాలనే కోరిక ఒకటి ఉండేది. ఆ కోరికతో ఆవిడ జయలలితని అప్రోచ్ అయ్యారు మెడ్రాస్లో. ఆవిడ కన్సిడర్ చేసింది. బాలు సరస్వతి గారు తెలుగు సింగర్ అని మాట్లాడుకుంటాం, కానీ మనం ఆవిడకి ఆదరణ లభించింది తమిళనాడులో. ఆవిడ తర్వాత అక్కడే ఉంది చాలా కాలం. తర్వాత హైదరాబాద్ షిఫ్ట్ అయ్యి ఇక్కడ మణికొండలో ఉండేవారు. కొంతకాలం ఎస్ఆర్ నగర్లో ఉన్నారు. ఇక్కడ ఉంటూ నెమ్మదిగా అటు షిఫ్ట్ అయ్యారు. వీళ్ళ పిల్లల్లో ఒక ఆయన కంప్యూటర్ హార్డ్వేర్ రంగంలో ఉన్నాడు. అలా ఉంటూ అడపాదడప కార్యక్రమాల్లో ఈ కల్చరల్ ఈవెంట్స్లో పాల్గొనేవారు. ఆవిడ పాల్గొని మధ్యలో తన భర్త వలన సినిమా ఇండస్ట్రీకి తనకి వచ్చినటువంటి గ్యాప్ని ఫిల్ చేసుకునేది. ఆ ఫిల్ చేసుకోవడం కోసం ఈవెంట్స్కి వచ్చేది. పర్టికులర్గా బాలసుబ్రహ్మణ్యం గారు ఆవిడ దగ్గరుండి తీసుకొచ్చేవాడు. ఎందుకంటే ఆ జనరేషన్కి ఈ జనరేషన్కి బ్రిడ్జ్ ఆవిడే. ఇద్దరే ఉన్నారు సినిమా పరిశ్రమకు సంబంధించి స్వర్ణయుగపు సినిమా పరిశ్రమ గుర్తులుగా చెప్పుకునే వాళ్ళు ఇద్దరున్నారు. ఇద్దరిలో ఒకళ్ళు వెళ్ళిపోయారు ఇప్పుడు. ఒకరు సంగీతం శ్రీనివాసరావు గారు, రెండు బాల సరస్వతి గారు. ఆయనకి కూడా ఇప్పుడు దాదాపు 95, 96 ఉంటాడు ఆయన. ఈవిడికి 97. దాదాపు ఒక ఏడాది అటు ఇటుగా ఇద్దరు సమవయస్కులే. ఆయన కూడా కేవలం డైరెక్టర్ మాత్రమే కాదు, అద్భుతమైన మ్యూజిక్ టేస్ట్ ఉన్నటువంటి వ్యక్తి. సంగీతం మీద చాలా పట్టు ఉంది ఆయన. సంగీత సాధన కూడా చేశాడు. అద్భుతంగా పాడతాడు ఆయన. సినిమాల్లో ఎప్పుడు పాడే ప్రయత్నం చేయలేదు. ఒకే ఒక సినిమాలో మైకేల్ మదన కామరాజులో ఒక పాట పాడాడు నాకు తెలిసి. ఇంకేదో సినిమాలో కూడా ఎక్కడో, అంటే హరిశ్చంద్రలో ఎక్కడో ఒక బిట్ పాడించాడు కేవీ రెడ్డి గారు అని చెప్తాడు ఆయన. అలా ఆయనకి అద్భుతమైన మ్యూజిక్ టేస్ట్ ఉంది. ఆయన సినిమాల్లో పాటలు చాలా బాగుంటాయి. ఆయన ఉన్నారు, ఈవిడున్నారు. కాబట్టి స్వర్ణయుగపు గుర్తులు ఉన్నారు మన మధ్యే అని అనుకునేవాళ్ళం. ఇప్పుడు ఒక గుర్తు చెరిగిపోయింది. అందుకని బాల సరస్వతి గారు అంటే తెలుగు సినిమా సంగీత ప్రయాణానికి ప్రారంభం. చాలామంది అంటే తొలి నేపథ్య గాయని అని కూడా ఈవిడ్ని ప్రస్తావిస్తారు, కానీ ఆ విషయంలో కొన్ని సందేహాలు ఉన్నాయి. తొలి నేపథ్య గాయకుడు అని ఎంఎస్ రామారావు గారిని మాట్లాడతారు. అలా ఈవిడికి ఒక క్రెడిట్ ఉంది, తొలి నేపథ్య గాయకురాలు అని. వాస్తవం కూడా కావచ్చు. ఆవిడ చాలా పాటలు అప్పటి నుంచి పాడుతూనే ఉంది. నాగయ్య గారి అభినందనలు పొందినటువంటి గాయని ఆవిడ ఎర్లీ డేస్లో వీళ్ళ బ్యానర్లో, సారథి వారి బ్యానర్లో పాడుతున్నప్పుడు నాగయ్య గారు అభినందించాడు, చాలా బాగా పాడుతున్నావమ్మా. అలా బాల సరస్వతి అనగానే తెలుగు సినిమా సంగీత ప్రయాణం ఆ రోజుల నుంచి సుబ్బరామన్ దగ్గర నుంచి మొదలు పెడితే రమేష్ నాయుడు వరకు ఆవిడ అందరినీ చూసింది. ప్రతి ఒక్కరి సంగీతాన్ని ఆస్వాదించింది, మాట్లాడింది.
కాబట్టి తెలుగు సినిమా సంగీతాభిమానులందరికీ ఒక రకంగా ఆవిడ వెళ్ళిపోవడం అనేది బాధాకరం. చాలా అందరికీ ఒక ఆశ ఉండేది, ఆవిడ చాలా యాక్టివ్గా ఉన్నారు, ఏదో ఒక మీటింగ్కి ఎక్కడో చోట కనిపిస్తారు అని అనుకునేవారు. ఇప్పుడు ఆవిడ మళ్ళీ కనిపించదు అనేసరికి అందరూ ఒక దీనిలోకి వెళ్ళిపోయారు, ఉమ్, ఆ ఒక బాధలోకి వెళ్ళిపోయారు. ఏదేమైనా బాల సరస్వతి గారిని, ఆవిడని మర్చిపోయే గొంతు కాదు ఆవిడ. ఆవిడ స్వరం ఎప్పటికీ జనాల మనసుల్లో అలా ఉండిపోతుంది. అది ఏ పాట అయినా కావచ్చు. తానే మారిన అనే పాట ఘంటసాల గారి, అంటే ఘంటసాల గారు ఉన్న ఆయనతో కలిసి పాడిన పాటే. షావుకారులో పాటలు, అలాగే జయసింహలో పాడిన డ్యూయెట్లు, ఇవేవి కూడా అంత తొందరగా మరపుకొచ్చేటువంటి సందర్భం కాదు. బాలసరస్వతి గారికి నివాళులు అర్పించడం తప్ప చేయగలిగింది లేదు. దాదాపు పరిపూర్ణ జీవితం ఆవిడది. ఒక పరిపూర్ణ జీవితాన్ని అనుభవించి అన్నీ చూశారు ఆవిడ. తెలుగు సినిమా పరిశ్రమ ప్రారంభ దినాలు చూశారు, ఈ రోజున ఉన్నటువంటి గందరగోళం కూడా చూశారు ఆవిడ, అర్థం చేసుకున్నారు. ఉమ్. ఇప్పటి వరకు ఉండటం అనేది మామూలు విషయం కాదు. తెలుగు సినిమా పరిశ్రమ నిజానికి ఆవిడకి నివాళులు అర్పించడానికి ఏదైనా ఒక ప్రత్యేక కార్యక్రమం చేస్తే బాగుంటుంది. మరి ఛాంబర్ ఆ దిశగా ఆలోచిస్తుందో లేదో చూడాలి. ఓకే. థ్యాంక్ యూ సో మచ్.